ఒకసారి ఒక భక్తుడు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు మాట్లాడుతున్నాడు భక్తునితో. మాట్లాడుతున్నప్పుడు, ప్రభా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి నేను సువార్తకు, వాక్య పరిచయకు అంటే అక్కడ ఒక వాక్యం కనబడుతుంది, బైబిల్లో ఉన్నటువంటి కనబడుతుంది, సర్వ సృష్టికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించు. అర్థం కావట్లేదు, అదేంటి ప్రభా నన్ను సృష్టికి సువార్తను ప్రకటించమంటున్నావేంటి అంటే, నన్ను మనుషుల దగ్గర పంపించవచ్చు కదా, ఈ దేశం వెళ్ళు అని చెప్పచ్చు కదా, సృష్టికి సువార్తను ప్రకటించు అని దేవుడు చెప్తున్నాడేంటి అనుకున్నాడట. సరే దేవుని వాక్యం వచ్చింది కదా అని వెళ్ళి కొండల్లో వెళ్ళాడు, లోయలో వెళ్ళాడు. అక్కడ చెట్లు ఉన్నాయి, అక్కడ పక్షులు ఉన్నాయి, అక్కడ అనేకమైన జంతువులు ఉన్నాయి, అనేకమైనటువంటి విస్తారమైనటువంటి జల ప్రవాహాలు ఉన్నాయి. వాటన్నిటిని చూసి అన్నాడు, ఈరోజు దేవుడు మీతో మాట్లాడమన్నాడు, మీతో నన్ను పలకమన్నాడు, మీకు వాక్యం చెప్పమన్నాడని యేసు ప్రభువారు ఆయనిచ్చే ఆదరణ, ఆయనిచ్చే ప్రేమ, ఆయనిచ్చే విడుదల, గొప్ప సువార్తను అడవిలో గంభీరమైన స్వరముతో ఈ సేవకుడు చెప్పాడండి. పావుగంట చెప్పాడు, అరగంట చెప్పాడు, ముప్పావుగంట చెప్పాడు, గంట చెప్పాడు, ఇంక కలిసిపోయాడు. ఆమెనన్నాడు. అమ్మయ్య అనుకున్నాడు, ఈరోజు దేవుడు నాతో చెప్పిన పని అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి ఒక స్వరం వినబడుతుంది, అయ్యా అని ఒక స్వరం వినబడుతుంది. ఈ అడవిలో, ఈ కీకారణ్యంలో నన్నెవరు అయ్యాని పిలుస్తున్నారు అని ఏదో అలా వినబడి ఉంటుందిలే అనుకున్నాడు. రెండవసారి మళ్ళీ అయ్యా అని స్వరం వినబడుతుంది. ఏంటని ఆశ్చర్యంగా వెనక తిరిగి చూస్తే ఒక వ్యక్తి గబగబా వచ్చి అతని ముందు మోకరిల్లి పశ్చాత్తాపడుతూ కన్నీటితో ప్రార్థన చేస్తూ, అయ్యా నా కోసం ప్రార్థించండి, అయ్యా నా కోసం ప్రార్థించండి అని అడుగుతున్నాడు. అర్థం కాలేదు, ఏంటయ్యా ఈ అడవిలో నువ్వేం చేస్తున్నావు ఏంటంటే, లేదండి నేను అనేక సమస్యల మధ్య నలిగిపోయి ఉన్నాను, ఎందుకు ఈ జీవితం, వ్యర్థమైన జీవితం ఎందుకని మరణించాలని నేను ఈ కొండ మీదకి వచ్చి కొండ మీద నుంచి దూకి చనిపోదామని, ఆత్మహత్య చేసుకుందామని ఈ అడవిలోనికి వచ్చాను. దూకుతున్న సమయంలో ఒక వాయిస్ నాకు వినబడింది, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం, ఎందుకు నీ విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, ఎందుకు నీ విలువైన జీవితాన్ని పాడు చేసుకున్నావు అనే స్వరం నాకు వినబడుతుంటే ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి, నాతో ఎవరు మాట్లాడుతున్నారు, నా గురించి ఎవరు మాట్లాడుతున్నారు, ఈ అడవిలో నేను తప్ప ఎవరూ లేరే అని అనుకున్నప్పుడు మీరు చెప్పే ప్రతి మాట నేను దూకేద్దాము అనే ప్రదేశంలో అలాగ నిలబడి సుమారు మీరు చెప్పిన వాక్యం అంతా విన్నానండి. ఈరోజు నా మనసును మార్చుకున్నాను, యేసు ప్రభువాన్ని నా సొంత రక్షకుడిగా అంగీకరించాలనుకుంటున్నాను, నేను యేసు ప్రభువాన్ని నమ్ముకోవాలనుకుంటున్నాను, నాకు బాప్తిస్మం ఇస్తారా అని అడిగారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఒక జల ప్రవాహం ఉంది, అక్కడ ఆయనకి బాప్తిస్మం ఇచ్చి నడిపించినప్పుడు ఆ సేవకుడు అన్నాడట, అయ్యా ఇదేనా నీ వాక్యం, సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని నాతో మాట్లాడావు కదా, నేను అనుకున్నాను ఏదో చెట్లకును లేకపోతే పక్షులకు నేను సువార్తను ప్రకటించడానికి నన్ను పంపించావు అనుకున్నావు, కానీ ఈ ఆత్మ కొరకు నన్ను పంపించావని నేను అనుకోలేదు.